వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్ మహిళలు ఆమెను మహారాణిని చేస్తారా? మీపై గంపెడంత ఆశతో ఎన్నికల బరిలోకి దిగిన ఆమె ఆశలను నెరవేరుస్తారా? ఆమె కలలను సాకారం చేస్తారా? ఎస్, ఆమెను ఎంపీగా గెలిపిస్తారా? హైదరాబాద్ చరిత్రను మార్చి పడేస్తారా? మహిళల మనసులో ఏముంది? మహిళలు ఎవరికి ఓటు వేయబోతున్నారు? మహిళలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? హైదరాబాద్ లోక్సభ సీట్లో ఇప్పుడు మహిళలదే ప్రాధాన్యత. బీజేపీ అభ్యర్థిగా మాధవీలత రంగంలోకి దిగారు. పూర్తిగా మహిళలను నమ్ముకొని ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. మహిళలు ప్రధానాస్తంగా ఆమె ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి మహిళల మనసులో ఏముంది? మహిళలు ఆమెను ఆదరిస్తారా? హైదరాబాదీ మహిళలు హిందూ ముస్లిం మతాలకు అతీతంగా ఓటు చేసి ఆమెను మహారాణిని చేస్తారా? పట్టం కడతారా? హైదరాబాద్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? మహిళా ఓటర్లు ఎటువైపు? మహిళలు సంఘటితమయ్యారా లేక ఎప్పటిలాగే చీలికలుగా మారిపోయారా? హైదరాబాద్ మహిళలు ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఎందుకంటే హైదరాబాద్లో మహిళా ఓటర్లే కీలకం. దాదాపు పురుషులకు సమాన స్థాయిలో ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు. 11,20,000 పురుష ఓటర్లుంటే దాదాపు 10,85,000 వరకు మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే తేడా చాలా స్వల్పం. ఇక్కడ మహిళలు ఎవరిని కోరుకుంటే వారిని ఎంపీగా ఎన్నుకోవచ్చు. మహిళలదే ఇక్కడ కీలక పాత్ర. ఈసారి ఈ మహిళా ఓటర్లు ఎలా తీర్పు చెప్పబోతున్నారు? ఎవరికి పట్టం కట్టనున్నారు? ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో ఇది ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి మాధవీలత ఒక మహిళా అభ్యర్థి. ఆమె స్వయాన మహిళ కావడం, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ప్రచారం కొనసాగించడం ఇక్కడ ఆసక్తిని రేపుతోంది. మరి మజ్లిస్ పార్టీకి చెందిన మహిళలు కూడా బీజేపీకి ఓటేసే అవకాశం ఉందా? ప్రచార సరళి మాధవీలత చేస్తున్న ప్లాన్స్ అన్ని మహిళలను సంఘటితపరుస్తాయా? లేక మహిళలు ఎప్పటిలాగే అటు ఇటు ఓటేస్తారా? ఏం జరగబోతోంది హైదరాబాద్లో? అంటే హైదరాబాద్లో ఎంపీగా గెలవాలంటే ఇక్కడ మహిళలు మహారాణులు, వారి తీర్పే ముఖ్యం. అటు మజ్లిస్ పార్టీకి కానీ ఇటు బీజేపీకి కానీ. మజ్లిస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు ఇక్కడ మహిళా ఓట్లపై ఆధారపడాల్సిందే. పురుష ఓట్లు మజ్లిస్ పార్టీకి గంపగుత్తగా పడిన మహిళా ఓట్లు కీలకం. మహిళలు గంపగుత్తగా సంఘటితమై ఓటు వేస్తేనే మజ్లిస్ పార్టీ గెలుపు సునాయాసం. గత అనేక ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది. మజ్లిస్ పార్టీకి ముస్లిం మహిళలు పట్టం కట్టారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అవుతుందా? బీజేపీ అభ్యర్థి మాధవీలత ముస్లిం ఓటర్లు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. హిందూ ఓట్లను సంఘటితపరుస్తూనే ముస్లిం ఓట్లను కొల్లగొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. ముస్లిం ఓట్లలో, ముఖ్యంగా ముస్లిం మహిళలు తనకు మంచి ఆదరణ ఉందని ఆమె భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. అఫీషియల్గా ఏ పార్టీ ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభించకున్న మాధవీలత దూసుకుపోతున్నారు. మహిళలను వెంట పెట్టుకొని బస్తీలను కలియదిరుగుతూ ఆమె ప్రచారం కొనసాగిస్తున్నారు. మహిళలంతా తన వెంటే ఉన్నారంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. మరి మహిళలు ఎవరి వైపు? మజ్లిస్ పార్టీ నుంచి మహిళా ఓటు బ్యాంకును మాధవీలత కొల్లగొట్టబోతుందా? తన ఎన్నికల ప్రచారంలో కానీ, పాత బస్తీలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్న మాధవీలత హిందుత్వకు ప్రతీకగా నిలుస్తున్నారు, అలాగే కనిపిస్తున్నారు. ఇది హిందూ ఓట్లను చైతన్యపరిచేందుకు, హిందూ ఓట్లను సమీకృతం చేసేందుకు, ఏకీకరణ చేసేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఆమె ఎక్కడ ఓవైసీని విమర్శిస్తున్నారు, ఓవైసీపై పరుషమైన పదజాలను ప్రయోగిస్తున్నారు. కానీ ముస్లిం ఓట్లకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఆమె మనసులో ముస్లిం మహిళా ఓటర్లు కూడా ఉన్నారు. కొంతవరకైనా ముస్లిం మహిళా ఓటర్లు తన వెంట వస్తే, తనకు ఓటు చేస్తే గెలుపు మరింత సునాయాసమని ఆమె జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే ముస్లింలలో చాలామంది మహిళలు తన వెంట ఉన్నారని ఆమె నమ్ముతున్నారు. గతంలో తాను చేసిన సేవా కార్యక్రమాలు హిందూ ముస్లింలకు సమాన స్థాయిలో జరిగిన మాట గుర్తుంచుకోవాలని, అందరూ తనను బలపరచాలని ఆమె కోరుతున్నారు. మరి ముస్లిం మహిళలో
ఒక సెక్టార్ మాధవీలత వైపు దూసుకుపోతుందా, మాధవీలతకు ఓటు చేస్తుందా? మరి ఏం జరగబోతోంది? హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీ ఎన్నడూ లేనంత కసిగా ఉంది, ఎన్నడూ లేనంత పట్టుదలతో ఉంది. ఎందుకంటే మాధవీలత రూపంలో ఆమెకు ఒక బలమైన అభ్యర్థి దొరికారు. అసలే మహిళా ఓటర్లు ఎక్కున్న ప్రాంతం, అక్కడ మహిళా అభ్యర్థి, పైగా పాపులారిటీ సాధించుకున్న మాధవీలత తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ అంచనాలు వేస్తోంది. మాధవీలతకు హిందుత్వంలో కూడా మంచి ప్రావీణ్యం ఉండడంతో హిందూ ఓట్లు కూడా ఆమెకు గంపగుత్తగా పడే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇంతేకాకుండా ముస్లింలలో ఒక సెక్టార్ కూడా మాధవీలత వెంట ఉంటుందని బీజేపీ భావిస్తుంది. మరోవైపు ఓవైసీ అంతే నమ్మకంతో ఉన్నారు. మాధవీలత అంటే జాంతానే అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. ముస్లిం ఓట్లు చీలిపోవు, ముస్లిం ఓట్లు సంఘటితంగా ఉంటాయి, ముస్లిం అంతా తమ వెంటే ఉన్నారంటూ ఓవైసీ భావిస్తున్నారు. కానీ ఓవైసీ అభివృద్ధి పాట కూడా పాడుతున్నారు. ఈ మధ్య ఆయన అభివృద్ధి గురించి బాగా మాట్లాడుతున్నారు. ఓట్లు చీలిక కావద్దు, ఓట్లు చీలొద్దు అంటే ఖచ్చితంగా అభివృద్ధి మంత్రం పఠించాల్సిందే. బహుశా ఓవైసీ ఇదే కారణంగా అభివృద్ధి మంత్రం కూడా పఠిస్తున్నారు. హైదరాబాద్ లోక్సభలో మాధవీలత, బీజేపీ అభ్యర్థి మాధవీలత నిజంగా మహారాణి కావాలంటే ఖచ్చితంగా మహిళలు వన్ సైడ్ ఓటు చేయాల్సిందే. ఉన్న 10 లక్షల మహిళా ఓటర్లలో హిందూ ఓటర్లు ఎంతమంది, ముస్లిం ఓటర్లు ఎంతమంది? ముస్లిం ఓటర్లు సంఘటితమైతే మహారాణి కావడం మాధవీలతకు కష్టమే. హిందూ ఓట్ల చీలికను ఖచ్చితంగా నివారించగలిగితేనే ఆమె మహారాణి అవుతుంది. కొంతలో కొంతైనా ముస్లిం ఓట్లు మాధవీలతకు రావాల్సింది. ఎందుకంటే మహిళా ఓటర్లలో మెజారిటీ ఓటర్లు ముస్లింలు ఉన్నారు. వారిలో చీలిక దాదాపు అసాధ్యం. ఏవైనా అనూహ్య పరిస్థితులకు ఏర్పడితే నిజంగా మాధవీలత వారి ఓట్లను కొల్లగొడితే అప్పుడే మహారాణి కావడం సాధ్యం. లేకపోతే హైదరాబాద్ చరిత్రను మార్చడం అంత ఈజీ కాదు.